So hello friends, Namaste to all the PMC viewers around the world. సో నా పేరు చందు, నేను పిరమిడ్ వ్యాలీలో ఉంటున్నాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, స్వర్ణామృతం ద్వారా పిఎంసి ప్రేక్షకులకి అందరికీ కూడా మళ్ళీ ఒక పరిచయం చేసుకునే ఒక సౌభాగ్యం దొరికింది. అండ్ స్వర్ణామృతం సీజన్ 1లో సో పత్రి మేడం గారు తన యొక్క జీవిత లక్ష్యాలు, ఆధ్యాత్మిక జీవితం పిఎస్ఎస్ఎంలో కంప్లీట్గా తన యొక్క జర్నీ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్కి ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు స్వర్ణామృతం సీజన్ 2 ద్వారా పత్రి మేడం గారు రీసెంట్గా తన యొక్క ధ్యాన అనుభవాలు, ఎంతో జ్ఞానం అంతా కూడా పిఎంసి ప్రేక్షకులకు అందరికీ కూడా మళ్ళీ పంచేందుకు ఈ యొక్క సీజన్ 2 ద్వారా మళ్ళీ ఒక చిన్ని ప్రయత్నం చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఈ యొక్క స్వర్ణామృతం సీజన్ 2 ఎంతోమంది స్పిరిచువల్ సీకర్స్, ప్రపంచంలో ఉన్న అందరూ పిరమిడ్ మాస్టర్స్, ముఖ్యంగా తెలుగు వారందరికీ కూడా ఇదొక గొప్ప కానుక. సో ఇంకెందుకు ఆలస్యం, పత్రి మేడం గారి ద్వారా ఆ ఒక జ్ఞానాన్ని ఈ యొక్క ఎపిసోడ్ 1 ద్వారా మనం పంచుకుందాం. మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ వన్స్ అగైన్. ఎస్ మేడం. మేడం, స్వర్ణామృతం ఒక వెబ్ సిరీస్ సో పత్రి సార్ స్టార్ట్ చేసినప్పుడు అది ఒక మెల్లిగా మొదలైంది. ఒక 100 ఎపిసోడ్స్ అత్యద్భుతంగా మీరు అసలు ఆ ఒక మీ యొక్క జీవితం ఎలా మొదలైంది, ధ్యానంలోకి ఎలా వచ్చారు, అండ్ ఎస్పెషల్లీ పిఎస్ఎస్ఎంలోకి వచ్చాక మీ యొక్క అనుభవాలు ఇవన్నీ కూడా మీరు ఇన్ డీటెయిల్గా పంచుకున్నారు. సో ఈ సీజన్ 2లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన ఎలా వచ్చింది మేడం మళ్ళీ స్టార్ట్ చేయాలని? ఇది మళ్ళీ స్టార్ట్ చేయాలని కాదు, అప్పటి నుంచి కూడా బుక్స్ చదవడం మొదలెట్టిన దగ్గర నుంచి ఆ బుక్స్లో ఉన్నది అందరితో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను మళ్ళీ ఇది స్టార్ట్ చేయడం జరిగింది. నాకు తోచినది, నాకు అర్థమైనది ఆ పుస్తకాల్లో అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇది మొదలెట్టాను. ఓకే. సో మేడం, ఈ మధ్యకాలంలో మీ యొక్క డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటుంది మేడం? డే టు డే యాక్టివిటీస్ మామూలుగా అయితే 3 గంటలకు లేస్తాను. తెల్లవారుజామున మెలకు వచ్చేస్తుంది, లేస్తాను కాదు, మెలకు వచ్చేస్తుంది. ఓకే. లేచి 6 o'clock దాకా మెడిటేషన్ చేసుకుంటాను ఇంచుమించుగా. దెన్ 6:30కి మళ్ళీ పడుకుంటాను. ఓకే. పడుకొని 7:30-8కు మళ్ళీ లేచి బయటకు వచ్చి కూర్చొని కాస్త కాఫీ తాగుతూ ఏదో ఒక పుస్తకం చేతిలో పట్టుకొని చదువుకుంటూ బయట వరండాలో నేచర్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయ్యేదాకా అక్కడే ఉంటాను. బయట కూర్చొని ఆ నేచర్ని ఎంజాయ్ చేయడం అనేది నాకు అసలు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇష్టం. ఏమీ అక్కర్లే నాకు ఆ నేచర్ ఉంటే, ఏ లగ్జరీస్ అక్కర్లే, ఏ కంఫర్ట్స్ కాదు, ఆ నేచర్లో వచ్చే కాదు. నేను అరౌండ్ 10:30-11 లోపలికి వెళ్ళిపోతాను. దెన్ ఐ విల్ స్లీప్, ఐ విల్ రీడ్, వాచ్ టీవీ. ఓకే. సో ఐ విల్ రీడ్ అని అన్నారు కదా మేడం. సో ఈ మధ్యకాలంలో మీరు ఎలాంటి పుస్తకాలు చదవడం, సో ఆ లెర్నింగ్స్ ఎలా ఉండేది మేడం మీకు? అవునాయి, స్టార్ట్ చేసింది యాక్చువల్లీ సమర్పణ యోగా ఆ పుస్తకంతో స్టార్ట్ చేశాను. చాలా బాగుంది అది. ఆ బుక్లో నిజంగా ఎంత జ్ఞానం ఉందంటే, ఒక గురువు అనేవాడు ఎలా తయారవుతాడు, ఎలా తయారు చేస్తారు తక్కిన గురువులు కలిసి ఆయన్ని ఒక గురువుగా మార్చడానికి ఎంత తపన పడతారు, ఎంత కృషి చేస్తారు. ఒక గురువు అనేవాడు అలా వచ్చేసేడు. ఫస్ట్ కొన్ని జన్మల ప్రాక్టీస్ తోటి
ఆ గురువు అయ్యే లక్షణాలు తెచ్చుకుంటారు పైనుంచి. తెచ్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా ఒక గురువు దగ్గర నుంచి కొంచెం జ్ఞానం నేర్చుకొని 3 గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నాక బయట ప్రపంచానికి తోస్తారు వాళ్ళు. ఇంకా నువ్వు నేర్పించు అని. సో ఇనిషియల్ కంప్లీట్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక గురువు నేర్పిస్తాడు, నేర్పించేసి ఇంకో గురువు దగ్గరికి పంపే ముందర ఆ గురువు ఏం చేస్తాడంటే శిష్యుడు కాళ్ళకి నమస్కారం చేస్తాడు. చేసి అదేంటి గురువు గారు మీరు నమస్కారం చేస్తున్నారు అంటే, లేదు ఇప్పుడు నువ్వు గురువు అయ్యావు, నాకు నువ్వు నా అంతపాడు అయ్యావు కనుక ఏం తప్పలేదు అని చెప్పి నమస్కారం చేసి పలానా చోట ఇంకో గురువు ఉన్నాడు ఆయన దగ్గర నేర్చుకో. అలాగ ఒక్కొక్క గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ట్రాన్స్ఫార్మ్ అయ్యాక అప్పుడు జనాల్లోకి ప్రవేశిస్తాడు. ఓకే. అలాగ ఒక గురువు తయారవుతాడు అనమాట. అంటే అతి కష్టం మీద. సో ఇలాంటి విషయాలన్నీ బుక్లో ఉన్నాయి. సమర్పణ యోగంలో ఉన్నాయి. ఓకే ఓకే. గురువు అని వాడు ఎలా బయటకు, సెకండ్దేమో ఆ గురువు బయటకు చేంజ్ చేస్తాడు. అది ఇంకా స్టార్ట్ చేశాను. సో ఇది ఒక సిరీస్ లాగా బుక్ పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఉన్నాయి మేడం. 7 parts. ఓకే. 7 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఓకే. సో మేడం ఈ బుక్స్ చదవడం మీరు అంతకుముందు మీకు అలవాటు ఉండిందా మేడం? చాలా చాలా అలవాటు ఉంది. ఓకే. నా అప్పట్లో ఓషో రజనీష్ పుస్తకాలు చదివేదాన్ని. ఆ తర్వాత క్యాలెస్ క్యాసెండా, ఆ తర్వాత లిండా గుడ్మ్యాన్ని చదివాను. ఎన్నో 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 ఓకే. చదువుతూ నాకే ఎక్కువ చెప్తున్నాగా. ఇప్పుడు ఎలాగైతే సమర్పణ యోగంలో ఒక గురువుని తయారు చేయాలంటే ఎలాగైతే ఆ గురువులందరూ కలిసి ఆ శిష్యుడికి అన్నీ నేర్పుతూ ఉంటారో ఆ యొక్క నేర్పడం అనేది కూడా రాశారు అనమాట. ఎలా ఎలా నేర్పారు అనేది. ఓకే. చాలా చాలా బాగుంది అది ఒక్కొక్క పుస్తకం చదువుతుంటే. సో అలాగా నాకు ఎక్కువ అక్కల్ట్ అంటే ఇష్టం బేసిక్గా. సో దాంట్లో అదే ఉంది. ఒక గురువు దగ్గర ప్రాక్టికల్గా ఎలా నేర్చుకోవాలి. ఓకే. చాలామంది అనుకుంటారు ధ్యానం నేర్చేసుకున్నాం మనం అయిపోయాం. కాదు, ధ్యానం నేర్చుకున్న తర్వాత మొదలవుతుంది అసలైన ప్రయాణం. ఇంకా చాలా ఉంటుంది. ఇంప్లిమెంటేషన్కి రావాలి. అసలు ధ్యానమే తన జీవితం అయిపోవాలి. అది. సో మేడం ఆ బుక్లో సో తన యొక్క ఒక ప్రయాణం, సో ఆ ప్రయాణం ఒక గురువు శిష్యుని తయారు చేసే ఆ క్రమంలో ఎనీ ఇన్సిడెంట్ మీకు బాగా ఆ హోల్ బుక్లో బాగా ఒక టచ్ చేసిన ఒక సంఘటన? శిష్యుడు 3వ గురువు దగ్గరికి వస్తాడు. 3వ గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ గురువు ఏం చేస్తాడంటే, నేను సమాధిలోకి వెళ్తున్నాను, నా చుట్టూ మంట వేయి, 3 రోజులు నువ్వు నిద్రపోకుండా అని కూడా చెప్పలేదు, నువ్వు ఆ మంట ఆరకుండా కట్టెలేస్తూ ఉండాలంటాడు. అప్పుడు ఏమవుతుందంటే చుట్టూ ఆయన మధ్యలో కూర్చుంటాడు, చుట్టూ ఒక లైన్ లాగా గీసేసి దాంట్లో మంట వేస్తూ ఉంటాడు, కర్రలు వేస్తూ ఉంటాడు. వేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక్కోసారి 3 రోజులు మేల్కోవాలి కదా, బట్ మేల్కొని అయితే 3వ రోజుకి ఏమవుతుందంటే ఆ గురువు ఆ మంటల్లోంచి ఒక ఆరాలాగా తయారైపోతాడు. ఆ మంటలన్నీ కలిపి తను ఒక ఫిగర్ లాగా తయారైపోతాడు. ఆయనే అగ్ని ఆయన. ఓకే. అంటే అంత సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు ఆయన. అది చూసి ఆశ్చర్యపడిపోయి వెనక్కి జరిగిపోతాడు అనమాట. ఏంటి గురువుగారు ఇలాగా అని, ఇలా అయిపోయారు అని భయపడిపోతాడు అనమాట. ఒక క్షణం తన్ని తనే కంట్రోల్ చేసుకోలేని స్థితికి వెళ్తాడనమాట. ఏంటి ఇంత గొప్ప గురువు అని. ఓకే. అలాగా ఒకసారి నదిలో ప్రయాణం చేసి అవతల ఒడ్డుకి వెళ్ళి, నది ఉంటుంది మధ్యలో, చాలా పెద్ద పార్క్ ఉంటుంది. ఆ నది దాటి పక్కన కొండ దగ్గరికి వెళ్తాడు. శిష్యుని కూడా తీసుకొని వెళ్తాడు. ఆ పైన కొండ దగ్గరికి వెళ్ళి ఒక బండ చూపిస్తాడు. చూపించి, ఇక్కడే నా గురువు గారిని నేను సమాధి చేశాను అంటాడు. అని ఆ గురువు గారితో ఉన్న కనెక్షన్స్, ఎలా నేర్చుకున్నాడు, ఎలాగా ప్రయాణం చేశాడు, అదంతా చెప్తుంటే తను ఏమనుకున్నాడంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకానే అయింది అనుకుంటాడు, కానీ కొన్ని ఋతువులు గడిచిపోతాయి.
అంత అంటే మైమరిచిపోతాడు. అంటే బయట ప్రపంచంతో ఏమీ లేదు, ఆ గురువు మాటలే వింటూ ఉంటాడు. ఓకే. నాకు చాలా ఇప్పటికే నాకు గూస్ బంప్స్ వస్తాయి అన్ని వింటుంటే. చెప్తాను, అంటే ఇట్స్ కంప్లీట్లీ ఒక టైమ్లెస్ జోన్. టైమ్లెస్ జోన్కి వెళ్ళిపోతాడు ఆ గురువు, ఆ శిష్యుడు. శిష్యుడు. ఓకే. అంటే గురువు అనేవాడు అంత శిష్యుడికి అంత ప్రాణం పెట్టి అన్నీ పెట్టి నేర్పిస్తాడు. నేర్చుకునే వాళ్ళు ఉంటే అన్నీ తనే మర్చిపోతాడు గురువు కూడా. అలా నేర్చుకునే శిష్యులు ఉంటే ఉన్నప్పుడు. ఎస్. ఓకే. మళ్ళీ ఏమీ లేదు, లాస్ట్కి ఆ గురువుతో అంటాడు అనమాట, నేను వెళ్ళిపోతున్నాను అని గురువు అంటాడు. అది అయిపోయింది ఇంకా టైము, ఇంకా నువ్వు నేర్చుకునేది కూడా అంతా అయిపోయింది, నువ్వు ఇంకా ప్రజల్లోకి వెళ్ళంటాను. లేదు నేను అడవిలోనే ఉంటాను. ఎవరు శిష్యుడు చెప్తారు మేడం? అంటాడు, నేను అడవిలోనే ఉంటాను, నాకేం అక్కర్లేదు, ఏ ప్రజల్లోకి వెళ్ళను, నేను ఇక్కడే హాయిగా నా సాధన చేసుకుంటూ ఉంటాను. దీనికోసం నేను నేర్పింది నీకు, జనాల్లోకి వెళ్ళి అందరికీ నేర్పించు, అందరినీ లేపించు, అందుకోసం ఇవన్నీ నీకు చెప్పాను, చూపించాను. ఓకే. అంటే అంటే ఈ సమర్పణ యోగ్ బుక్లో నుంచి చెప్పిన పాయింట్స్ ఏంటంటే మేడం, ఒక శిష్యుడు ఒక అందరు గురువుల దగ్గర నేర్చుకుంటూ ఉంటాడు. ఇక్కడ మీరు చెప్పిన గురువు మూడో గురువు. ఓకే. సో మూడో గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత కంప్లీట్గా ఇంకా నాకు ఇక్కడ సమాజంలోకి వెళ్ళాలి. ఓకే. ఫ్రూట్ అయిపోతాడు అన్నమాట, కాయలాగా వస్తాడు, ఫ్రూట్ అవుతాడు. ఓకే. సో మేడం మీరు చెప్తుంటే కొద్దిగా సిమిలర్గా మన సార్ పత్రి సార్ని తీసుకుంటే, సార్ ఎంతమంది గురువులని ఇప్పుడు సంగీత గురువు కావచ్చు, ధ్యానం నేర్పించిన గురువు కానీ అందరు గురువులను టచ్ చేసుకుంటూ సాధారణంద యోగి గురువు గారి దగ్గరికి వచ్చాక దెన్ అక్కడి నుంచి ప్రచారం మొదలెట్టారు మేడం. సో మీరు చెప్తుంటే సిమిలర్గా నాకు ఎంతోమంది గురువుల దగ్గర నేర్చుకుని ఆఖరి మెట్టు ఆయన అయ్యారు. ఓకే. దెన్ ఇంకా టీచింగ్, ఇంకా ఇది చెప్పడం స్టార్ట్ చేశారు. ఓకే. అప్పుడు చెప్పడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైనా అంటే మనకి కంప్లీట్ అయిందో లేదో మనకే తెలుస్తుంది. మనం ఎదుటి వాళ్ళకి చెప్పడం మొదలెట్టినంత మాత్రాన మనకి కంప్లీట్ అయిందని మాత్రం అనుకోకు, అది కూడా ఉంది. మనం ఎదుటి వాళ్ళకి నేర్పించే స్థితికి వెళ్ళిపోయాము, ఇంకా మనం నేర్చుకునేది ఏమీ లేదు అనుకోకు. మనం నేర్చుకునేది ఎప్పుడు మన సాధనలోనే ఉంటూ ఉంటుంది. చెప్పడం ఎందుకంటే నేర్చుకోవడం కోసం. ఇప్పుడు నేను ఇవన్నీ నీకు చెప్తున్నానంటే నేను మళ్ళీ రీకాల్ చేసుకుంటున్నాను అదంతా మెమరీని. ఇందాక మీరు అది చెప్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తుంది అన్నప్పుడు వావ్ అనిపించింది. మీరు రీసెంట్గా చదివిన బుక్స్లో ఈ యొక్క సమర్పణ యోగ బుక్ సంబంధించిన వన్ ఆఫ్ ద మెయిన్ జిస్ట్. యా. సో మేడం, బుక్స్ చదివిన తర్వాత చదివినప్పుడు అంటే మనకి మెయిన్గా పత్రిసారి చెప్పిన వాటిలో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. సో ఆ స్వాధ్యాయం తర్వాత ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే సజ్జన సాంగత్యం నాతో కావచ్చు, తర్వాత ఈ ఎపిసోడ్ చూస్తున్న అందరితో కూడా సజ్జన సాంగత్యం జరుగుతున్నట్టుగానే మేడం. ఇందులో ఈ సజ్జన సాంగత్యంలో భాగంగా అంటే మన ఈ ఒక సీజన్ 2 అంతా కూడా మన సజ్జన సాంగత్యంలో భాగంగానే జరుగుతూ వస్తుంది. సో ఈ సజ్జన సాంగత్యం ద్వారా మేడం మనం మెయిన్గా ఏం నేర్చుకుంటాం మేడం ప్రతి సాధకుడు? సజ్జన సాంగత్యం వల్ల నాకు తెలియదు నువ్వు వింటావు, నీకు తెలిసింది నాకు చెప్తావు, నువ్వు చెప్తావు, అలా ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే సాంగత్యం వల్ల ఏమవుతుందంటే నాకు తెలియంది నువ్వు చెప్పినప్పుడు నాలో ఒక వెలుగు వెలుగుతుంది, ఒక లైట్ వెలుగుతుంది. అంటే కొంచెం జ్ఞానోదయం అవుతుంది ఒక విషయంలో. నేను నీకు చెప్తే నీకు ఒక విషయంలో జ్ఞానోదయం అవుతుంది. అలా పరస్పరంగా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఎనర్జీ ఎవల్యూట్ అవుతుంది. ఓకే. ఎనర్జీ ఎక్స్చేంజ్ వల్ల. కరెక్ట్, దిస్ ఈజ్ కరెక్ట్ వర్డ్. ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ జ్ఞానం, ఎనర్జీ ఎక్స్చేంజ్. ఓకే, వండర్ఫుల్ మేడం. మీరు ఇలాగా ఈ సీజన్ 2 ద్వారా మళ్ళీ ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ హోల్ పిఎస్ఎం అందరూ కూడా ఎపిసోడ్స్ ద్వారా ముందుకు రావడం నిజంగా స్పెషల్ థ్యాంక్స్ మేడం మీకు. అండ్ ఈ యొక్క బుక్ తర్వాత నెక్స్ట్ బుక్ ఈ మధ్య కాలంలో మీరు చదివిన బుక్ మేడం? ఈ మధ్య కాలంలో ఒకటి ఆల్రెడీ ఇచ్చాడు శ్రీనివాస్ రెడ్డి, మొన్ననే డాన్సింగ్ లీఫ్ అని, అది కూడా చాలా బాగుంది. హూ వీఆర్ ద పాత్, రైట్?
ఓకే. హూ వీఆర్, వాట్ వీఆర్, హూ వీఆర్, వాట్ వీఆర్. వావ్, టైటిల్ కొత్తగా ఉంది మేడం. బాగుంది కదా. హూ వీఆర్, వాట్ వీఆర్. ఓకే. ఈ 2 క్వశ్చన్స్ వేసుకోం మనం ఎప్పుడు, మళ్ళీ మనం ఎప్పుడన్నా వేసుకుంటామా హూ ఐఎమ్ అని? లేదు, ఎంతసేపు బయట 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 బయట. హూ వీఆర్, వాట్ వీఆర్ అనే క్వశ్చన్ నిజంగా ప్రతి వాళ్ళ జీవితంలో అడుక్కుంటూనే ఉండాలి. వాట్ ఐఎమ్, సెల్ఫ్ చెక్. సెల్ఫ్ చెక్, అది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా. ఓకే. దాంట్లో ఉంటుంది జంతువులకు లేని ఒక ఏముంటుంది, బుద్ధి మనకి ఇచ్చాడు, మానవుడికి ఇచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించండి. ఆ బుద్ధిని ఉపయోగిస్తేనే హూ వీఆర్ అనేది మనకి తెలుస్తుంది, వాట్ వీఆర్ అనేది కూడా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఫస్ట్ తెలుస్తుందో సెకండ్ ఆటోమేటిక్గా తెలియాలి. లేదు అడగండి. ఓకే, తెలుసుకోవడం లేదంటే అడగడం. సో హోల్ ఎసెన్స్ ఆఫ్ ద హూ వీఆర్, వాట్ వీఆర్ అనే ఆ బుక్లో ద కంప్లీట్ ఎసెన్స్ ఎలా ఉండేది మేడం? చాలా బాగుందమ్మా. అన్ని రకాల సోల్స్ గురించి చెప్పాడు. కర్మ మ్యాండేట్స్ గురించి చెప్పాడు, కర్మ థియరీస్ గురించి చెప్పారు. వాట్ కర్మ, హౌ వి అక్యుములేట్ కర్మ, కర్మను మనం ఎలా అక్యుములేట్ చేసుకుంటాము, ఎన్లైటైన్మెంట్ అంటే ఏంటి, స్ట్రగ్లింగ్ సోల్స్, హ్యాపీ సోల్స్, సాడ్ సోల్స్, ఇలా రకరకాల సోల్స్ ఉంటాయి భూమి మీద. అవన్నీ ఏంటి? వావ్, ఇది ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మేడం. ఎన్లైటన్మెంట్ అనేది ఇట్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లో మనం విన్నాం. సో ఈ పర్టికులర్ ఈ యొక్క బుక్లో మేడం, సో ఎన్లైటన్మెంట్ని ఎలాగా డీటెయిల్గా చెప్పారు మేడం, అంటే మీ మాటల్లో, మీ అండర్స్టాండింగ్లో? ఎన్లైటన్మెంట్ అనేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు రమణ మహర్షి ఎలా చెప్పాడు, హూ ఐఎమ్ ఐ అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే అది తెలుసుకోగలుగుతామో వీఆర్ ఎన్లైటెండ్ అని మనం అనుకుంటాము. కానీ నిజంగా మనకి తెలుసా? డిడ్ వి క్వశ్చన్ అవర్ సెల్ఫ్? మనం ఎప్పుడన్నా మనం అడుక్కున్నామా? లేదు. ఆ వర్డ్ ఏదో బాగుంది, ఆ సెంటెన్స్ ఏదో బాగుంది, మనం అప్లై చేసేసుకుందాం, మనం ఎన్లైటెండ్ అయిపోయాము. కాదు, ఎన్లైటైన్మెంట్ అనేది చాలా చాలా జన్మల ప్రాక్టీస్ తోటి వస్తుంది. మనం అనుకుంటాం ఇవాళ ధ్యానం నేర్చుకున్నాము, మనం ఇంకా అన్నీ వచ్చేసాయి మనకి. ఎన్నో జన్మల నుంచి మనం ఎన్లైటెండ్ అయితేనే ఈ జన్మలో ధ్యానం వింటాం, ఇవన్నీ కాదు. ఓకే, మన ప్రయాణం తప్పటడుగులు వేస్తూ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే పరిగెత్తడం నేర్చుకుంటామో అప్పుడు, పరిగెత్తడం నేర్చుకుంటే కూడా కాదు, పరిగెత్తడం కూడా ఆగడం ఎక్కడా కూడా నేర్చుకోవాలి. ఓకే, ఎక్కడైతే కూర్చోవాలో అది కూడా నేర్చుకోవాలి. అప్పుడే ఎన్లైటైన్మెంట్. అంతేగాని ఏదో నేర్చేసుకున్నాము, ఏదో మనకి ధ్యానం వచ్చేసింది, 4 పుస్తకాలు చదివేసాం. నో, ఇట్ ఈస్ లాంగ్ జర్నీ. ఎన్లైటైన్మెంట్ అనేది ఒక రోజుతో అవ్వదు, ఒక జన్మతో అవ్వదు, కొన్ని జన్మలు కావాలి. అది చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇవాళ ధ్యానం చేస్తున్నాను కదా, ఇన్ని గంటలు చేస్తున్నాను కదా, క్వశ్చనే లేదు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్ సంబంధించిన కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్ కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోల్స్. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోల్స్. ఓకే, సోల్స్. ఓకే, నేను చెప్పింది ఇందాకంతా ఒక్కొక్క టాపిక్ అనమాట. స్ట్రగ్లింగ్ సోల్స్, హ్యాపీ సోల్స్, సాడ్ సోల్స్. ఇప్పుడు ఎన్లైటైన్మెంట్ గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు ఒక గురువు అనేవాడు తయారయ్యాక గురువు ఎలా ఉంటాడు? గురువు అనేవాడు ఎలా ఉంటే వాడు ఎన్లైటెండ్? ఎగ్జాక్ట్లీ పత్రికారులాగా ఉంటేనే ఎన్లైటెండ్. పత్రికారులాగా ఆలోచిస్తేనే వాడు ఎన్లైటెండ్. పత్రికారులాగా మాట్లాడితేనే వాడు ఎన్లైటెండ్. పత్రికారులాగా బిహేవ్ చేస్తేనే ఎన్లైటెండ్. పత్రికారులాగా వంట చేస్తేనే ఎన్లైటెండ్. పత్రికారులాగా ప్రేమిస్తేనే ఎన్లైటెండ్. ఆర్ యూ డూయింగ్ దాట్ అని క్వశ్చన్ వేస్తున్నాం వాళ్ళు. నిజంగా వాళ్ళు అలా ప్రేమించగలుగుతున్నారు అందరినీ సమానంగా? గొప్ప బీద, కులం గోత్రం ఏమీ లేకుండా నా కులము నా గోత్రం అనుకుంటూ కూర్చుంటున్నారే. ఇంకా అలా కాదు కదా. ఎన్లైటెండ్ మాస్టర్కి అవన్నీ ఉండవు, బ్యారియర్స్ ఉండవు. సర్వాత్మ భూతాత్మ అంటారు కదా, మరి అది మనం ప్రాక్టికల్గా పెడుతున్నామా? లేదు కదా. లేనప్పుడు మనం ఎన్లైటెండ్ అని ఎలా మనం క్లెయిమ్ చేసుకోగలం? మన క్లెయిమింగ్ కూడా ఒక అంటే వీఆర్ ఫూలింగ్ అవర్ సెల్ఫ్. మనం మోసం చేసుకుంటున్నాము. ఎన్లైటెండ్ మాస్టర్ అంటే ఏంటి? ఎప్పుడు కూడా దాంట్లో ఏముంది అంటే, మాస్టర్ నెవర్
దాంట్లో ఏంటంటే పాండిత్యాలు వెదజగడు, షేర్ చేసుకుంటాడు నాలెడ్జ్, షేరింగ్ 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 షేరింగ్. తనకు తెలిసింది షేర్ చేసుకుంటాడు. బుద్ధుడే తను తెలుసుకున్న సత్యాన్ని షేర్ చేసుకున్నాడు. పత్రికారు తను పీలేని సత్యాన్ని షేర్ చేసుకున్నాడు. అది మాస్టర్స్ చేసే పని. పాండిత్యం ఉండదు, పాండిత్యం ఉండదు అక్కడ. మనం మైకులు పట్టుకొని ఏమి రాముడు కృష్ణుడు ఇలా చేశాడు ఇది దాంట్లో స్టోరీస్ అన్నీ మనం ఎక్కడో పెట్టక్కర్లే. నీ నిజ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ట్రీట్ చేస్తున్నావు మనుషుల్ని, సమకాలంగా చూస్తున్నావా లేదా అందరినీ. ఓకే. సో మేడం, ఈ యొక్క ఎన్లైటన్మెంట్కి ఒక సెల్ఫ్ చెక్ లాగా మనకు ఉండాలి అంటే కులమానం కూడా ఉండాలి మనకి. సో ఆ కులమానం ఎవరన్నది పత్రిసార్ అనేది మీరు చెప్పేశారు కంప్లీట్గా. అంటే డిఫరెంట్ యాక్షన్స్లో సార్ ఎలాగా ఉన్నారు. సో దట్ ఈస్ ద ఒక కులమానం మనకి. స్టాండర్డ్గా ఏ చేసినా సరే దానికి ఒక సెల్ఫ్ చెక్ చేసుకోవాలంటే సో దట్ ఈస్ ద టార్గెట్ కంప్లీట్గా. సో ఆ టార్గెట్లోకి రీచ్ అవ్వాలంటే మన సాధన ఎలా ఉండాలి మేడం? ఇది సాధన కాదు, విత్ ప్రాక్టీస్ ఇట్ కమ్స్. ఒకరోజు సాధన, 2 రోజులు కొన్ని జన్మల సాధన అమ్మా ఇది. ఈ జన్మలో ఒక జన్మలో అయ్యే పని కాదు ఇది. ఆ పర్ఫెక్షన్ అనేది కొన్ని జన్మల నుంచి నువ్వు ఆ సాధనలో ఉంటేనే పర్ఫెక్ట్ అవుతావు, ఆ యొక్క స్థితిని పొందుతావు. ఇప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి 3 గురువుల దగ్గర నేర్చుకున్నాడంటే ఆయన ఎన్నో జన్మల నుంచి ప్రాక్టీస్ చేశాడు సాధన. అప్పుడు ఆ గురువు యాక్సెప్ట్ చేశాడు, దాన్ని నేను నేర్పిస్తాను. అంతేగాని లేకపోతే అవ్వదు. ఎంటర్టైన్మెంట్ అనేది ఒక జన్మలో వచ్చే ప్రక్రియ కానే కాదు. సో ఇట్స్ జర్నీ. ఇట్స్ అ జర్నీ, నెవర్ ఎండింగ్ స్టోరీ అనుకోవాలి. ఇది సత్యాన్ని తెలుసుకున్నాం, అయిపోయింది. ఇంకో సత్యం ఉంటుంది దాని పక్కనే. ఎప్పుడైతే సత్యంలో ఎప్పటికీ జీవిస్తాడో వాడే ఎన్లైటెండ్. అంతేగాని ఇవాళ జీవించి రేపు జీవించకపోతే కాదు. ఇవాళ నీతోనే బాగుండి రేపు ఇంకొకరితో పిచ్చి పని అబద్ధాలు చెప్పాను అనుకో, అప్పుడు నేను ఎన్లైటెండ్ కాదు అది. సో ఎప్పుడు కూడా ఒకే స్థితిలో అందరితో ఉండగలగాలన్నమాట. అప్పుడు అది ఎన్లైటైన్మెంట్కి గుర్తింపు. ఎస్ అని ముద్ర వేస్తారు, స్టాంప్ వేస్తారు. వాళ్ళు ఎవరు స్టాంప్ కోసం వెయిట్ చేయరు మళ్ళా. ఓకే. ఎన్లైటైన్డ్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరి గుర్తింపు కోరరు, ఎవరు మన వైపు చూడాలి అనే ఉద్దేశంతో చెయ్యరు ఏ పని కూడా. కానీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ జనాలు ఆటోమేటిక్గా ఆనందంగాను హ్యాపీగాను, దాన్ని ఏమంటారు ఎనర్జైజ్గాను వైబ్రేషనల్ గాను అందరూ అలా ఉంటారు. ఎప్పుడైతే మనం కృష్ణుడి చుట్టూ అందరూ ఎందుకు ఆనందంగా ఉంటారు, ఆ వైబ్రేషన్స్కి, ఆ ఎనర్జీకి. ఇది అంతే. ఎప్పుడైతే ఎన్లైటెండ్ మాస్టర్ మన దగ్గర ఉన్నారు అంటే మనం కూడా అలాగే హ్యాపీగా ఉంటాం. ఉండాలి. ఉన్నప్పుడే నువ్వు ఆ మనిషి ఎన్లైటెండ్. ఆయన ఏ మంత్రం జపించమని చెప్పలే, ఏ రూపాన్ని చూడమని చెప్పలే, నీ శ్వాస నువ్వు గమనించమన్నాడు. నీకు నువ్వే వదిలేశాడు. అక్కడ కూడా వాళ్ళు గుర్తింపు తీసుకోలే. అక్కడ కూడా నేను గురువు అని చెప్పలా, నీకు నువ్వే గురువు అని చెప్పాను. అంత గ్రౌండెడ్గా ఉన్న వాళ్ళే గురువులు, ఎన్లైటెండ్ మాస్టర్స్. అలా మనం ఉండగలుగుతున్నాం. ఒక్కసారి అందరూ ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి, నేను అలా ఉండగలుగుతున్నానా? ఏ పని చేసినా నాకు గుర్తింపు కావాలి, నాకు పోస్ట్ కావాలి, నేను ఇది చేశాను అది చేశాను అనే గుర్తింపు లేకుండా ఎవరన్నా ఏ పనన్నా చేయగలుగుతున్నారా? ఇఫ్ దే ఆర్ డూయింగ్, అప్పుడు నేను ఈ పని చేశాననే మాట నోట్లోంచి కూడా రాకూడదు. నోట్లోంచి ఒక మాట బయటికి రాకూడదు. అంటే జరుగుతూ పోవాలి. ఒక ఎన్లైటెండ్ మాస్టర్ ఒకటే అలా చేయగలడు. ఎప్పుడూ కూడా తను క్రెడిట్ తీసుకోడు, ఏ పనికి తను క్రెడిట్ తీసుకోడు. ఇది నా వల్ల జరిగింది, నేను చేశాను, నాతోనే అవుతుంది, ఇది ఎప్పుడు క్రెడిట్ తీసుకోడు. సో క్రెడిట్ అందరికీ ఇస్తారు. ఎస్, అందరికీ ఇచ్చేస్తాడు. అవన్నీ పోగు చేసుకోడు. అదంతా డస్ట్, ఆ డస్ట్. ఓకే. సో ఇట్స్ డిఫరెంట్ క్వాలిటీస్ న్యాచురల్గా వస్తుంది కదా మేడం? సో వస్తుంది, కావాలి. వావ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో మేడం,
మన ఈ యొక్క ఈరోజు ఎపిసోడ్ ద థీమ్ అండ్ ద టాపిక్ ఈజ్ ఎన్లైటన్మెంట్. ఎస్. సో ఎన్లైటన్మెంట్ అనేది ఇట్స్ జర్నీ అని నేను చెప్పాను మేడం. సో ప్రతి ఒక్క సాధకుడికి అండ్ ఆ సాధనలో భాగంగా ఎటువంటి ఒక మాస్టర్ అయినా సరే వన్స్ నేర్చుకున్న తర్వాత సో ఇంప్లిమెంటేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దేర్ లైఫ్ సో వాళ్ళు అప్లై చేసిన ఒక యాక్టివిటీ కావచ్చు, ఒక మాట కావచ్చు, యాక్షన్ కావచ్చు, సో ఈ ప్రాసెస్ అన్నింటిలో కూడా వాళ్ళ యొక్క ఒక ఎన్లైటన్మెంట్ స్థితి అనేది కనబడుతుంది. అది ఇందాక మీరు చెప్పినట్టుగా సో సార్ చేసే ప్రతి యాక్షన్ కూడా ఎగ్జాంపుల్. ఒక ఇందాక మీరు చెప్పిన ఒక మాట కానీ, వంట కానీ, క్లాస్ కానీ, సో బుక్ కరెక్షన్స్లో కానీ, అండ్ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్లో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, సో ఎవ్రీవేర్ ఒక ఎన్లైటన్మెంట్ అనేది కనబడుతుంది. సో ఈ యొక్క ప్రాసెస్ ఈ సాధకుడికి వాళ్ళు ఏం చేయాలి ఒక ఎన్లైటన్మెంట్కి అంటే, ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రాక్టీస్తో పాటు ఒక జన్మ ఒక ఆ పరంపరలో వచ్చిన జ్ఞానం కూడా ఇన్వాల్వ్ అవుతుంది డెఫినెట్గా. సో ఎందుకంటే ఒక్కొక్కరు ఒక ఎవల్యూషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో మన చుట్టూ ఇప్పుడు ఒక వందల వేల మంది మెడిటేటర్స్ ఉన్నా కూడా సో వాళ్ళ సోల్ ఎవల్యూషన్లో భాగంగా వాళ్ళ ఎన్లైటన్మెంట్ ఉంటుంది. ఇట్స్ అ స్టేట్ ఆఫ్ దేర్ ఎవల్యూషన్ ఎన్లైటన్మెంట్. సో మేడం ఈ ప్రాసెస్లో మనకు ఒక ఈ సజ్జన సాంగత్యం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆ ప్రాసెస్లో కొన్ని వాళ్ళు జన్మల్లో నేర్చుకోవాల్సింది ఆ సత్సంగం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అండ్ ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇందులో భాగంగా మేడం మన పిఎస్ఎస్ఎంలో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సో ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గ్రేట్ కీ రోల్. సో ఇప్పుడు అందరు మాస్టర్స్ వాళ్ళకి తెలిసిన ఒక ఎన్లైటన్మెంట్ టీచ్ చేయడం అనేది, మనం టీచ్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత తెలుసో చెప్పడం ఒకటి, సెల్ఫ్ చెక్ చేసుకోవడం, అట్ సేమ్ టైం ఇందాక మీరు చెప్పినట్టుగా అది వాళ్ళకి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం వాళ్ళకి. సో టీచింగ్ ఈజ్ అ బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అనేది మనకు తెలుస్తుంది. సో పత్రిసార్ మనకి సో ఈరోజు మెడిటేషన్ నేర్చుకున్న, ఈరోజు బుక్ నేర్చుకున్నది చెప్పమని చెప్పేసి మనకు అందరికి ఒక ప్రాక్టీస్ అనేది అలవాటు చేశారు. సో ఈ ప్రాక్టీస్లో మేడం వాళ్ళ సాధన కానీ, వాళ్ళ ఎన్లైటన్మెంట్ ఒక స్థితి కానీ, ఒక ఇప్పుడు సార్ కులమానం అందరికీ కూడా సో ఆ ప్రాసెస్లో వాళ్ళు కరెక్షన్స్ ఇలా చేసుకోవాలి మేడం. ఒక సెల్ఫ్ చెక్ అది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళైతే చేయలేరు, అది నీకు తెలుసు. చెక్ చేసుకోవడం అనేది ఎట్లా అంటే, ఇప్పుడు ఒక దీంట్లో ఎన్లైటెండ్ మాస్టర్ తోటి మనం కనుక కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఎన్లైటెండ్ మాస్టర్స్ ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఉంటారు, సెల్ఫిష్ మోటో ఉండదు. ఏదో నేర్పించాలి, నేను గొప్పవాడిని చూపించుకోవడానికి అలాంటిది ఉండదు. మైండ్లో ఏ రకాల ఆలోచనలు ఉండవు. ఇంకా ఇలాంటివన్నీ కూడా ఉండవు. అంటే మామూలుగా మనుషుల దగ్గర ఉండే క్వాలిటీస్ ఏవి ఎన్లైటెండ్ మాస్టర్ దగ్గర ఉండవు. వాళ్ళకి ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే తీసుకోవడం తెలియకుండా ఇస్తారో వాళ్ళే ఎక్కువ ఎన్లైటన్మెంట్కి అర్హులు, లభించిన వాళ్ళు అని లెక్క. అప్పుడు మనకి ఏంటి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ ఉంది, పోస్ట్లో ఏమవుతుంది, మనం ఆ పవర్ని యూజ్ చేద్దాం అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. లేదా డబ్బు ఉంది, డబ్బు చూపించుకోవడానికి కొంతమందికి ఉంటుంది. లేకపోతే పొజిషన్, పవరు, ఏవేవో ఉంటాయి కదా. ఈవెన్ స్పిరిచువల్లో కూడా కొన్ని పవర్స్ ఉంటాయి. ఇవన్నీ చూపించుకోవడానికి చేసేవాళ్ళు ఎవరు ఎన్లైటన్మెంట్కి అర్హులు కాదు. అలాంటి వాళ్ళు ఇది నేర్చుకోవాలి.
ఎప్పుడు ఇవ్వడమే తెలుసుకొని తీసుకోవడం. ఇప్పుడు నేను నీకు 1000 రూపాయలు ఇచ్చాను, నాకు నువ్వు గౌరవం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వరు. అదంతే. నువ్వు ఎప్పుడైతే ఇస్తూ పోతుంటావో ఎక్స్పెక్టేషన్ లేకుండా, అప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది నీ దగ్గర ఉంటుంది. నీకు సాధించగలవు న్యాచురల్గా. మైండ్లో ఎలాంటి కలుషితమైన థాట్స్ ఉండవు. చక్కగా నెమ్మదిగా అందరికీ సమానంగా ఇస్తూ పోవడమే, ఇవ్వడమే ఒక ధ్యాసగా పెట్టుకొని చేసేదే ఎన్లైటైన్మెంట్. అలా మనం చేస్తున్నామా? అలా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నువ్వు అన్న ఒక సెల్ఫ్ చెక్ ఎలా చేసుకుంటామని ఇలా చేసుకోవాలి. వెదర్ వీఆర్ గివింగ్ ఎనీథింగ్ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తున్నామా? ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చింది తీసుకోవడం ఓకే, కానీ ఎక్స్పెక్టెడ్గా చేస్తే మాత్రం తప్పు. ఓకే, అర్థమైందా? బాగుంది మేడం, చాలా బాగుంది. చెప్తుంటే సార్ చెప్పిన ఒక చిన్న యోగ పరంపరలో ఒకటి గుర్తొచ్చింది మేడం. చేసే కర్మల్లో ఒక కర్మ సిద్ధాంతంలో ఒక 4 లెవెల్స్ ఉంటుంది. సో కర్మ సిద్ధాంతం ఫస్ట్ ఏంటంటే సార్ చెప్పడం, నువ్వు ఎవరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయదు. ఫస్ట్ అలాగా కొన్ని జన్మలు అయిపోతుంది. కరెక్ట్ అలా కొన్ని జన్మలు అయిపోతుంది. సో మళ్ళీ అదే కర్మ సిద్ధాంతం సెకండ్ లెవెల్ కర్మ ఏంటంటే వాళ్ళు దిల్ డూ గుడ్. అంటే ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఇప్పుడు రోడ్లు వేసాడు, లేకపోతే హాస్పిటల్స్ కట్టించడం, సో వాళ్ళు మంచి చేస్తూ ఉంటారు. అండ్ దే ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్. దట్ ఈస్ ద సెకండ్ అని చెప్పారు. ద థర్డ్ ఏంటంటే వాళ్ళు మంచి చేస్తారు, రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, అంటే ఇక్కడేమో సెకండ్లోనేమో రిజల్ట్స్, దే ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్. సో థర్డ్ దానిలో దే డూ గుడ్, వాళ్ళు మంచి పని చేస్తారు, అట్ సేమ్ టైం రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ చేయరు. అండ్ ఫోర్త్ దానిలో నేను చేస్తున్నాను అనేది కూడా వాళ్ళు నేను అది అనేది కూడా లేకుండా చేయడం అనేది దట్ ఈస్ ద అది ఎన్లైటన్మెంట్ వచ్చిన సోల్. అంటే ఈ 4 లేయర్స్లో కొన్ని వందల జన్మలు కూడా అవుతుంది, గడిచిపోతాయి. కరెక్ట్. సో ఇందాక మీరు చెప్పినప్పుడు సార్ది ఆ కాన్సెప్ట్ అలాగా ఒకసారి గుర్తొచ్చింది మేడం. మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా 4th లెవెల్. అంటే నేను అనేది లేకుండా మనం జీరో చేసుకోవాలి. ఎప్పుడైతే మనం జీరో చేసుకుంటామో అక్కడ మనం చేసుకున్నామా లేదా అని మనమే చెక్ చేసుకోవాలి. ఎవరో వచ్చి మనం చెక్ చేయరు. మనం జీరో, ఎందుకంటే మన అంతరాత్మ మనకి తెలుసు కదా. అప్పుడు మనం చెక్ చేసుకొని ఎక్కడన్నా లోటు ఉందనుకో, నో ఐఎమ్ నాట్ ఎన్లైట్ అని వాడికి వాడే చెప్పుకోవాలి. సో ఈ 4 లేయర్స్లో వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోవాలంటే చేసుకోవాలి. చేసుకోవాలి. ప్రతి ఒక్క ధ్యానికి టార్గెట్ ఏమి ఎన్లైటన్మెంట్. ఏ ధ్యానికైనా టార్గెట్ అనేది ఎన్లైటన్మెంట్. సో ఆ ఎన్లైటన్మెంట్ మన ఒక హోల్ సొసైటీకి ఈ ఒక భూమికి అని చెప్పొచ్చు. మనకు ఒక కులమానం ఏంటంటే సార్ చూపించారు ఏ యాక్షన్స్లో ఇలా ఏంటనేది, అన్ని రకాల యాక్షన్స్లో. సో మనం ఒక సెల్ఫ్ చెక్ చేసుకునేదానికి డెఫినెట్లీ ఒక లెజెండరీ ఎన్లైటన్మెంట్ మాస్టర్ కావాలి. సో మనకు సారు సెల్ఫ్ చెక్ చేసుకోవడం అంటే ఏంటంటే ఆయన బిహేవియర్ కానీ ఆయన ఏదైతే చేస్తున్నారో అది మనం చేస్తున్నామా, మనలో ఉందా అని మనం వెతకాలి. వెదర్ వీఆర్ లైక్ దట్, ఈ యాక్షన్ ఉంది, ఈ యాక్షన్ నాలో ఉందా, లేదు అని అనుకోవాలి. సో ఐఎమ్ నాట్, ఇంకా మనం ఇంకా దాంట్లో పర్ఫెక్షన్ రావాలి, ఇంకా సాధన చేయాలి అనేది వాళ్ళు గుర్తించాలి. అది ఎట్లా అంటే మనం నేను అనే పదాన్ని మనం ఎప్పుడైతే పదే వాడుతుంటామో అక్కడ మనం నేను మిగులుతుంది తప్ప ఇంకా లోపల ఆత్మ ఉండదు, ఆ శరీరమే మిగులుతుంది. ఇంకా ఆత్మపరంగా ఆలోచిస్తారు ఎన్లైటెండ్ మాస్టర్స్, శారీరపరంగా ఆలోచిస్తారు అన్ఎన్లైటెండ్ మాస్టర్స్. ఇక్కడ డిఫరెన్స్ చూడు, 2 నాన్ ఎన్లైటెండ్, ఎన్లైటెండ్.
ఎన్లైటెండ్ వాళ్ళు ఆత్మపరంగా ఉంటారు, నాన్ ఎన్లైటెండ్ శారీరకంగా ఉంటారు. ఎన్లైటెండ్ వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేయరు, నాన్ ఎన్లైటెండ్ అన్ని ఎక్స్పెక్టేషన్లోనే ఉంటారు. ఎన్లైటెండ్ వాళ్ళు ఏమి ఆలోచించకుండా పనులు చేస్తుంటారు, నాన్ ఎన్లైటెండ్ ఎప్పుడు ఆలోచనలోనే ఉంటారు. మైండ్. సో మీరు ఇక్కడ శరీరపరంగా, మనసు పరంగా, ఆత్మపరంగా ఇవన్నీ ఈ ఏ యాక్షన్స్ని బట్టి ఆ లెవెల్ ఆఫ్ ఎస్ ఒక ఎన్లైటన్మెంట్. యా, వావ్, చాలా బాగుంది మేడం, వండర్ఫుల్. అండ్ ద టార్గెట్ ఈస్ నేను అనేది లేకుండా యాక్షన్స్ చేయడం అనేది మనం జీరో చేసుకోవడానికి ప్రతి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, మనకి ఈ పని కోసం మనం ఉన్నామా, మనం ఏ పని చేస్తున్నామో దాని మీద, కానీ ఎదుట వాళ్ళు మెప్పు పొందడం కోసమో, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏదో కోరుకోవడమో ఇది మానేయాలి. ఎదుటి వాళ్ళకి ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే మనం ఏదైనా ఎదగగలం, లేకపోతే ఎదగలేము. మనం ఎదగాలనుకొని ఉన్న వాళ్ళకి చెప్తున్నా ఇది నేను. లేదు మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నామంటే ఓకే బాయ్, చాయిస్ ఇస్ దేర్స్ ఎవ్రీబడీస్. బట్ ఎదగాలి అనుకున్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు పిఎస్ఎస్ఎంలో ఉండి ఎదగాలి అనుకున్నప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ మీలో ఎంతవరకు ఉన్నాయో మీరే సెల్ఫ్ చెక్ చేసుకోండి. అది మనం 1 లక్ష రూపాయలు ఇచ్చా, మైక్లోనే 1 లక్ష ఇస్తున్నాను అని చెప్పక్కర్లే, పక్కకి వెళ్ళి ఇవ్వచ్చు గుట్టు చప్పుడు కాకుండా. అది అసలైన మాస్టర్. సో ఈ ఒక ఎన్లైటన్మెంట్ అనే ఒక టాపిక్ తీసుకుంటాం మేడం. సో ఇందాక చెప్పినట్టు మనం డిఫరెంట్ కేటగిరీస్. సో ఒక ఎన్లైటన్మెంట్ అయ్యాక, ఒక ఎన్లైటన్మెంట్ గురువు, మీరు ఒక చదివిన చూసిన మాస్టర్స్ వాళ్ళ యాక్షన్స్ పరంగా వాళ్ళ యొక్క చుట్టూతో ఉన్న వాళ్ళ మనుషులు కావచ్చు, శిష్యులు కావచ్చు, లేకపోతే ఎంతమంది ఉండొచ్చు, సో వాళ్ళందరితో కూడా ప్రవర్తించే ఒక విధానం కానీ, వాళ్ళు నేర్పించే ఒక విధానం కానీ ఎలా ఉంటుంది మేడం? ఎవరికంటావు? ఎన్లైటెండ్ వాళ్ళకంటావా? వాళ్ళకి నేర్పించే వాళ్ళకి, అంటే అక్కడ కూర్చున్న వాళ్ళ ఒక సత్సంగంలో చాలా వరకు ఏంటంటే నా మాట వినాలనే ధ్యాసతో ఉంటారు. ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు అనుకుంటాడో వాడికి ఏం తెలియదని లెక్క. అదే ఉంటుంది ఎప్పుడు కూడా. నాకు అన్నీ తెలుసు అనేది మనం రౌండప్ చేసుకోవాలి. ఎప్పుడైతే తెలుసు అనే విధంగా చెప్పుకుంటూ పోయామనుకుంటే అక్కడ రిసెప్టివ్గా ఉండరు వాళ్ళు. ఎందుకంటే మన ఎనర్జీ లోపం ఉంటుంది అక్కడ. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టు మనం ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇది. ఎన్లైటెండ్ మాస్టర్స్ ఏంటి? ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్స్ వాళ్ళు. ఆ ఎన్లైటెండ్ మాస్టర్స్కే చెల్లుతుంది అది, ఏదన్నా చెప్పడానికి కానీ చేయడానికి కానీ. బికాస్ దే ఆర్ ట్రాన్స్ఫార్మర్స్, ఇన్వర్టర్స్ కూడా కాదు. సో వాళ్ళకైతే చెల్లుతుంది. వాళ్ళు ఏ ఉపేక్ష లేకుండా చేస్తారు కాబట్టి. అందరు మంచి కోరుకుంటారు, యూనివర్సల్ ఇది కోరుకుంటారు, సత్యంలో ఉంటారు, వాళ్ళు జీవిస్తారు అలాగా. కనుక వాళ్ళు అది కరెక్ట్గా చేస్తారు కాబట్టి వాళ్ళకి అది చెల్లుతుంది. కానీ ప్రతి వాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే అక్కడ ఎనర్జీ ఉండదు. మనకేమనిపిస్తుంది, అబ్బా ఎంతసేపు అబ్బా ఈ లెక్చర్ అయిపోతే బాగుండనే క్షణాలు చాలా ఉన్నాయి. కనుక మనం ఎప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళు ఇప్పుడు మనం ఎన్లైటెండ్ కాదు, ఓకే వదిలేసినప్పుడు కూడా మనం చెప్పేది మనం అనుభవించి మనం ఆచరించి ఆ ఒక్క విషయంలో ఆచరించి కనుక చెప్పామనుకో అది ఎనర్జీగా మారుతుంది. సో ఆచరించి చెప్పినప్పుడు దానికి ఎనర్జీ. ఆచరించకుండా ఎన్ని నీతులు చెప్పినా కూడా అది వ్యర్థమే. ఎనర్జీ ఎక్స్చేంజ్ జరగదు, అక్కడ జరగదు. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ కావాలి కదా. నువ్వు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఇక్కడి నుంచి మాట్లాడదానిలా. సో ఇందాక చెప్పినప్పుడు మీరు మహాత్మా గాంధీ ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. నాకు అదే జ్ఞాపకం వచ్చింది. మహాత్మా గాంధీ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేశాడు, అందుకే లోకమంతా ఆయన తెలుసు. బుద్ధుడు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేశాడు, అందుకే లోకమంతా తెలుసు. ఇప్పుడు కొంతమంది చేస్తుంటారు ఓన్లీ పిఎస్ఎస్ఎంలో కూడా, కొంతమందికి తెలుసు. పిఎస్ఎస్ఎంలో కూడా కొంతమంది 4 గోడల మధ్యలో కూడా తెలియరు ఫలానా వాళ్ళు ఏంటి, పక్కింట్లో వాళ్ళకు కూడా తెలియదు మనం ఏంటో. సో ఇలాగ అందరికీ తెలియాలంటే మనం కాస్త ఎనర్జీ బాల్స్గా మారాలి అంటే మనం ఏం చేయాలి? సాధన చేయాలి, కొన్ని జన్మలు తీసుకోవాలి. ఆరాంగా తీసుకోండి, ఏం తొందర లేదు. నో హరి.
సో ఇది మీరు చెప్పిన హరి లేకుండా వాళ్ళు జర్నీ చేస్తూనే Yes. టైం వేస్ట్ చేసుకోకూడదు. టైం వేస్ట్ చేయకూడదు, లేజినెస్ ఉండకూడదు, ఏమి చేయకుండానూ ఉండకూడదు, అలా అని చెప్పేసి పరిగెత్తకూడదు. ఓకే. నేను చెప్పానుగా, ఎక్కడ కూర్చోవాలో తెలియాలి, ఎక్కడ నడవాలో తెలియాలి, ఎక్కడ పరిగెత్తాలో తెలియాలి. అలాంటి వాడే ఎన్లైటన్మెంట్కి అర్హుడు. విత్ కామన్ సెన్స్. విత్ కామన్ సెన్స్, లాట్ ఆఫ్ కామన్ సెన్స్, లాట్ ఆఫ్ కామన్ సెన్స్. సో రీసెంట్గా ఒక వీడియోలో ఒక అమ్మాయి యూత్ సెషన్లో పత్రిసార్ని అడిగారు, మేడం సార్ మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన క్వాలిటీ ఏంటి సార్ అంటే ఇమ్మీడియట్లీ కామన్ కామన్ సెన్స్ అని చెప్పారు. యా యా ఎస్ సో ఆ కామన్ సెన్స్ అనేదానికి హైయెస్ట్ వాల్యూ మేడం. ఎస్, ఎంత హాయిగా ఉంటుందో కామన్ సెన్స్ తెలిసిన వాడి దగ్గర ఉండడం. హాయిగా ఉంటుంది, మనం ఎంతో హ్యాపీగా ఉంటాం. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్గా మేడం అన్నీ విన్న తర్వాత ఒకటే అర్థమైంది మేడం. సో మెడిటేషన్ మీన్స్ అబ్జర్వేషన్ ఆఫ్ ద బ్రెత్ అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఇదంతా విన్నాక మెడిటేషన్ ఎన్లైటన్మెంట్ ఈజ్ అబ్జర్వేషన్ ఆఫ్ పత్రిజీస్ మూమెంట్స్. ఎందుకంటే అబ్జర్వేషన్. పత్రిజీ ఈజ్ కరెక్ట్. పత్రిజీస్ మూమెంట్ కంటే పత్రిజీ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే మూమెంట్ అంటే చాలా వస్తారు. పత్రిజీ అంటే సార్ చేసిన విజన్, ఆయన Actions. విజన్, Actions. ఆయన ఇది యాక్షన్స్, యాక్షన్స్. ఆయన వర్క్. సో ఎనీ ఎన్లైటెండ్ మాస్టర్ని మనం దగ్గర ఉండి చూడగలిగితే, చూస్తే, అందులో మన అదృష్ట ప్రకారం మనం ఉన్నాము, ఆయనతో తిరిగాం కాబట్టి మనకు తెలుసు కనుక అట్లీస్ట్ ఈ జన్మలోన కొంచెం సాధిద్దాం, కొంచెం టైం వేస్ట్ చేసుకో. టైం వేస్ట్ చేసుకోకుండా. సో ప్రతి మెడిటేటర్ యొక్క లక్ష్యం ఎన్లైటన్మెంట్. యా సో ఆ ప్రాసెస్లో టైం వేస్ట్ చేయకుండా యా వాళ్ళ సాధన వాళ్ళ ఎక్స్పర్టైజ్ Yeah. స్పిరిచువల్ సైన్స్లో ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో సో ఆ ప్రాసెస్లో నేర్చుకుంటూ యా విత్ క్రిస్టల్ క్లియర్ కామన్ ఎస్ 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 100% కామన్ సెన్స్. 100%. 100% అవదానికి ఒక జన్మలో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ జన్మాస్. బట్ యాక్షన్స్ అనేది యాక్షన్స్లో మొదలవ్వాలి. అండ్ ఇట్లాంటి సజ్జన సాంగత్యాలు యా ఎన్లైటన్మెంట్కి చాలా యా ఉపయోగపడతాయి. చాలా ఉపయోగపడతాయి. Yeah. ఆ వినేవాడికి ఉండాలి, చెప్పేవాడికి ఉండాలి. అండ్ ఇంకోటి మీరు చెప్పినట్టుగా ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్తో పాటు కూర్చున్న సత్సంగంలో ఓపెన్నెస్ ఉండాలి. అంటే నాకే అంత తెలుసు అనే ఒక మైండ్ ఉండకూడదు. కాకుండా ఎస్ ఒకవేళ ఓపెన్నెస్తో ఉన్నప్పుడు అక్కడ జరిగిన సత్సంగం సంబంధించిన ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. కరెక్ట్. ఓకే, వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మీరు ఒక ఎన్లైటన్మెంట్ సంబంధించిన ఒక గొప్ప సబ్జెక్ట్ అది. దాన్ని చాలా మీ స్టైల్లో చాలా న్యాచురల్గా యా నా స్టైల్. లాట్ ఆఫ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో యా అండ్ మీరు చూసిన పత్రి సార్ ఒక లైఫ్ కానీ అండ్ రీసెంట్గా మీరు చదువుతున్న ఆ బుక్స్ కానీ అంత జ్ఞానాన్ని అంతా కూడా పిఎంసి ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా అందించినందుకు స్పెషల్ థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేడం మీ ఒక ఫైనల్ వర్డ్స్ ఆన్ దిస్ ఎన్లైటన్మెంట్. ఏం లేదు, సెల్ఫ్ చెక్ చేసుకోండి అందరూ కూడా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వన్స్ లైఫ్, ఎవ్రీబడీస్ లైఫ్. వన్స్ లైఫ్, మన లైఫ్ టైంలో మనం చెక్ చేసుకోవడం చాలా ముఖ్యమైన పని. మనం ఎన్లైటన్మెంట్ అయ్యామా లేదా అనేది పక్కన పెడితే మనం ఎంత ఎదిగాము అనేది మనం చూసుకుంటూ ఉండాలి. మనం ఎదిగిన దాన్ని బట్టి మనం ఎన్లైటెండ్ కాదో అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళు నేను డిసైడ్ చేయగలే. మన యాక్షన్స్ బట్టి మన ఎదుటి వాళ్ళు డిసైడ్ చేస్తారు. మన యాక్షన్స్ ఎలా ఉన్నాయి, మన యాక్షన్స్లో ఎంత పర్ఫెక్షన్ ఉంది, అది ముఖ్యమైనది. మన వర్డ్స్లో కానీ, యాక్షన్స్లో కానీ, థాట్స్లో కానీ మన థాట్ అనేది ఇంప్యూర్గా ఉంటే అక్కడ వర్క్ జరగదు. సో దిస్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ ఎన్లైటన్మెంట్. థ్యాంక్ యూ మ్యామ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క స్వర్ణామృతం సీజన్ 2 ఎపిసోడ్ 1, ద మెయిన్ హైలైట్, ద థీమ్ ఆఫ్ ద కంప్లీట్ ఎపిసోడ్ ఈజ్ ఎన్లైటన్మెంట్. సో మీ అందరికీ కూడా ఈ యొక్క ఎన్లైటన్మెంట్ ఒక డిఫరెంట్ యాంగిల్స్లో పత్రి మేడం గారు తన యొక్క అనుభవాలతో సో పత్రి సార్ని చూసిన ఒక కంప్లీట్ ఒక పర్సన్ ఎవరు అంటే అది పత్రి మ్యామ్. సో ఈ యొక్క అన్ని కోణాల నుంచి నేర్చుకున్న మనం ఈ యొక్క ఎన్లైటన్మెంట్ సంబంధించిన జ్ఞానాన్ని మన యొక్క
డే టు డే యాక్టివిటీస్లో నా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎంతగానో అందరికీ కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ నా వీఆర్ సైనింగ్ ఆఫ్ మై సెల్ఫ్ చందు అండ్ పత్రి మ్యామ్ ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ. కీళ్లు మోకాళ్ల నొప్పుల సమస్యలకు ఆర్థోకేర్ క్యాప్సూల్స్ వాడండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.